రా రా రా. నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ జాగ్రత్త, నా బిడ్డ జాగ్రత్త. కందబద్ద కందబద్ద నా బిడ్డ. నీ బిడ్డకేం కాదు, నీకు ఏం కాదు, నీకు నేనున్నాను. చిటి చిటి నా బిడ్డ నా బిడ్డ. ఇప్పుడే ఇప్పుడే తీసుకొస్తాను. నా చిటి ఇదిగో ఇదిగో నీ బిడ్డ. నా బిడ్డ నా బిడ్డ జాగ్రత్త, నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ జాగ్రత్త, నా బిడ్డ జాగ్రత్త, నా బిడ్డ జాగ్రత్త, నా బిడ్డ నా బిడ్డ జాగ్రత్త. ఏం కాదు, నేనున్నాను కదా, నేనున్నాను. నేను చూసుకుంటాను. చిట్టి చిట్టమ్మను తొక్కిచ్చేద్దాం. పదం 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 పదం. చిట్టి చిట్టి చిట్టి. భాస్కర్, నీకు నిజంగానే ఉద్యోగం వచ్చిందా? లేకపోతే అబద్ధం చెప్తున్నావు అనుకుంటున్నావా? ఏమో అత్త, ఈయన చదివిన చదువుకి ఏ వాచ్మెన్ ఉద్యోగం వస్తుంది తప్ప పెద్ద ఉద్యోగం ఎలా వస్తుంది? ఆ వచ్చిన డబ్బులతో మనల్ని ఎలా పోషిస్తారా అని. ఏ నా సంపాదన మీద నా మీద నమ్మకం లేదండి నీకు? నమ్మకం ఉండేరా లేదండి నీ పుట్టింటి పో. ఎందుకు ఊరికి నచ్చడతావు? నా బాధ ఏంటో నీకు అర్థం కావట్లేదు భాస్కర్. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా అమ్మో చిట్టమ్మో ఎవరో ఒకరు ఆదుకుంటారు, ఆదరించి కన్నీళ్లు తుడుస్తారు. అదే దూరంగా వెళ్ళిపోతే నాన్న వాళ్ళు లేక నాన్న బాధలు పడాల్సి వస్తుందన్న భయంతో అడుగుతున్నాను. నువ్వేం భయపడక్కర్లేదు. కాసేపట్లో ఆటో వస్తుంది, ఎక్కి ఉంటే బస్ స్టాండ్కి వెళ్తాం. ఆ తర్వాత నేరుగా విశాఖపట్నం వెళ్ళిపోతాం. దర్జాగా బతికేచ్చు. నీకు నా పిల్లలకి ఏ లోటు రానివ్వను, సరేనా? సరే భాస్కర్, నీ మాట నమ్మకపోతే ఇంకెవరి మాట నమ్ముతాను? నమ్మక తప్పుతుందా? అందుకే మా వంశంలో ఏ ఒక్కరూ మిగల్లేదు. 25 తర్వాత కలిసిన నా అన్న కూతురు 25 రోజులైనా గడవక ముందే ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయింది. నన్ను, మా అమ్మని ఒంటరి వాళ్ళని చేసేసింది కాదమ్మా. బాధపడకండి బాబు గారు. వాళ్ళ ప్రేమను పొందే అవకాశం మనకి కొద్ది రోజులు మాత్రమే ఉన్నట్టుంది. అందుకే ఆ దేవుడు అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోయాడు. లేదు, నా బిడ్డని చంపిన ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టను. ముక్కలు ముక్కలుగా నరికేస్తాను. ఎక్కడా ఎక్కడా పోతురాజు, ఎక్కడా చింతామణి? అది తెలిస్తే మీదాకా ఎందుకు బాబు గారు? నేనే చంపేస్తాను. కానీ ఆ యదవులు ఊరొదిలిపెట్టి వెళ్ళిపోయారంట. కానీ ఏదో ఒక రోజు నాకు దొరుకుతారు. నా చేతుల్లోనే చస్తారు. మనం ఇప్పుడు ఆలోచించాల్సింది వాళ్ళని చంపడం గురించి కాదండి, పాపని పెంచడం గురించి. కరెక్ట్గా చెప్పావు. మన జీవితాలన్నీ కష్టాలు కన్నీళ్లతోనే గడిచిపోయాయి. కానీ నా మనవరాలి జీవితం మాత్రం అలా జరగడానికి వీల్లేదు.
యువరాణిలాగా పెరగాలి. అష్టైశ్వర్యాలతో అష్టభోగాలతో ఆనందంగా జీవించాలి కాంతమ్మా. ఇలా అడగాల్సి వస్తున్నందుకు నన్ను మన్నించండి. ఎంత మాట బాబుగారు, మిమ్మల్ని మన్నించేంత వాళ్ళమా? ఏం అడగాలనుకుంటున్నారో నిర్మోహమాటంగా అడగండి. నా అన్న బిడ్డల్ని నేనెలాగో పెంచలేకపోయాను. కనీసం నా కూతురునైనా పెంచే అదృష్టాన్ని కల్పించండి. మేమెవరి కోసం బతకాలండి? ఎందుకు బతకాలండి? అది నాకు అనవసరమైన విషయం కాంతమ్మా. పాప నీకెలా మనవరాలో నాకు కూడా అలాగే మనవరాలు. మర్యాదగా నా మనవరాల్ని ఇచ్చారా సంతోషం. లేదంటే మీ దగ్గర నుంచి ఎలా తీసుకెళ్లాలో కూడా నాకు తెలుసు. ఓరి నాయనో, ఇప్పుడు గనుక నేను నా బిడ్డని ఇవ్వను అంటే ఏదో విధంగా నా నుంచి నా మనవరాల్ని దూరం చేస్తారు. ప్రస్తుతానికి ఏదో ఒకటి చెప్పి తప్పించుకుంటే ఆ తర్వాత ఇతని కంట పడకుండా నా మనవరాల్ని తీసుకుని వెళ్ళిపోతాను. మాట్లాడవేంటి కాంతమ్మా? నా మనవరాల్ని ఇలా ఇవ్వు. అలాగే బాబు గారు. సరే, కాకపోతే రేపు దీనికి నామకరణం చేస్తున్నాను. మీరు కూడా వస్తే ఇదే గుళ్ళో నామకరణం చేసి మీకు అప్పగిస్తాను. నీ మాటలు నమ్మొచ్చా? నేను ఒకప్పటి కాంతమ్మనైతే మీరు అనుమానించొచ్చు, కానీ ఇప్పుడు కాంతమ్మ పూర్తిగా మారిపోయింది బాబు గారు. నిర్భయంగా నమ్మొచ్చు. సరే, పవిత్రమైన ఈ దేవాలయంలో నువ్వు చెప్పిన మాట నమ్ముతున్నాను. రేపు ఉదయం వస్తాను. ఆ దేవుడి సాక్షిగా నా మనవరాల్ని నాతో పాటుగా తీసుకెళ్తాను. వస్తాను. అలాగే బాబు గారు. ఏంటి కాంతమ్మ గారు, మన మనవరాల్ని వీరనారాయణ గారికి ఇచ్చేస్తారా? వాడి బొంద. నా మనవరాలు నా ప్రాణంతో సమానం. నా ప్రాణమైన వదులుకుంటాను, కానీ అన్నట్టు పరిచయం చేయడం మర్చిపోయాను. వీడు మా అబ్బాయి కాటరాజు. నమస్కారం అండి. నమస్కారం బాబు. అన్నట్టు నా మనవరాలు పేరు సత్యభామ. పేరుకు తగ్గట్టుగా సత్యభామలాగే ఉంది. చూస్తావేంటి? నమస్కారం పెట్టు. నమస్కారం అండి. నమస్తే అమ్మా. ఏ ఇంటి కోడలవుతావో గాని ఆ ఇంట్లో వాళ్ళు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. ఆ ఇల్లు మన ఇల్లు ఎందుకు అవ్వకూడదు?
కనపడగానే కన్ను కొట్టావంటే నువ్వెంత చెత్త వెద్దవో అర్థం అవుతుంది. చుట్టూ జనాలున్నారని ఆగుతున్నాను, లేకపోతేనా? ఆ అమ్మాయిని పలకరించరా, పలకరించు. హాయ్. హే, నేను ఎమ్మెల్యే అవ్వాలంటే వాళ్ళ సపోర్ట్ నాకు అవసరం. వాళ్ళు మనకి బాగా కావాల్సిన వాళ్ళు. అబ్బాయి షేక్ హ్యాండ్ ఇస్తున్నాడు, నువ్వు కూడా ఇవ్వు, లేదంటే నా పరువు పోతుంది. ఇవ్వు ఇవ్వు. ఆ అలుపు లేకుండా పోరాడితే గెలుపు మన సొంతం నాన్న. జరగబోయే పోటీల్లో ఖచ్చితంగా గెలుస్తా. తమరు తాకట్టు పెట్టిన మా నాన్నమ్మ గాజులు తిరిగి తెస్తా. తనకిష్టమైన నగలు తాకట్టు పెట్టానని మనవడికి చెప్పి తెప్పుతోంది. అవునానమ్మా, నా తమ్ముడు అడుగు పెట్టాడంటే విజయంతోనే తిరిగొస్తాడు. ఈ వెంకటాపురం మొత్తంలో చదువుకున్నవాడు, తెలివైనవాడు, అందగాడు నా తమ్ముడొక్కడే. ఇప్పటికే ఎన్ని కళ్ళు పడ్డాయో ఏంటో. నానమ్మ, దిష్టి తీద్దాం. బా 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 బా. నన్ను ఆశీర్వదించినానమ్మా. అలాగే నానమ్మా, జరిగే పోటీల్లో నీ మనమడే విజయం సాధిస్తాడు. నీకు గాజులు తెచ్చి నీ చేతికి తొడుగుతాడు. బంగారం, ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో ఎంతో ఇష్టపడి నిన్ను కొనుక్కున్నాను. అందరూ నిన్ను వస్తువు అనుకుంటారు, నేను మాత్రం నాలో సగభాగం అనుకుంటాను. విజయంతో తిరిగి వస్తాను, నీ మీద ఎక్కి ఊరంతా తిరుగుతాను. అక్క, వెళ్దామా? పద తమ్ముడు.
ఆహా, జరగబోయే పోటీలో పందెం కట్టడానికి డబ్బులు లేవు కదా అని బాధపడ్డాను. కానీ నా కొడుకు డబ్బుల కంటే విలువైన ఈ బుల్లెట్ వదిలెళ్ళాడు. ఇది చాలు. ఏ బామా, బామా ఆగు, బామా ఆగు, బామా. అక్కడ ట్రాక్టర్ పోటీలు జరుగుతుంటే అవి చూడకుండా చిరాగ్గా వచ్చేస్తావేంటి? ఏమో, నాకక్కడ ఒక క్షణం కూడా ఉండే బుద్ధి కాలేదు. ఒళ్ళంతా తేళ్లు జర్లు పాకుతున్నట్టు అనిపించింది. నువ్వు మాట్లాడుతుంది ఆ కాట్రాజ్ గురించే కదూ? అవును. వాడి చూపులు, నవ్వులు, బిహేవియర్ మొత్తం వర్స్ట్ గా ఉంది. చూపుతోనే తినేసేలా చూస్తున్నాడు. ఈడియట్. ఎందుకు అలా తిడతావు? ఆ కాట్రాజ్ ఏమన్నా పరాయివాడా? మీ నాన్నమ్మ ఆ రుద్రన్న మాటలు వింటుంటే నాకేదో తేడా కొడుతుంది. ఏం తేడా కొడుతుంది? తర్వాత నీకే తెలుస్తుందిగా. నువ్వు మీ అన్నయ్యలాగానే పూర్తిగా ఏది చెప్పవు, అన్ని సగం సగం చెప్తావు. సరే పద వెళ్దాం. ఎక్కడికి వెళ్దామే? ఇంకెక్కడికి వెళ్తాం? ఇంత పెద్ద తిరునాళ్ళలో చూడ్డానికి ఆ ట్రాక్టర్ పందాలు తప్ప ఇంకేం లేవా? వెళ్దాం పద పద. బామా 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 బామా, అక్కడ ట్రాక్టర్ పందాలు జరుగుతుంటే నువ్వెక్కడేం చేస్తున్నావు బామా? ఆ గాడిదలు కాస్తున్నాను. హే, నీకేమైనా పిచ్చిగాని పట్టిందా? ఎందుకలా ఏలేస్తున్నావు? ఇదేంటి సత్యభామ తల్లి, అట్టా ఇలేసావు? ఏం లేదులే, వీళ్ళిక్కడ అన్యాయంగా అక్రమంగా ఓ 2 కోళ్లని చంపాలని చూస్తున్నారు. కోళ్ళు చంపటం నేరమేంటి? తినటానికి రోజు చంపుతున్నాగా. అలా చంపటం వేరు, ఇలా ఆట పేరుతో అమానుషంగా ఆటవికంగా ప్రవర్తించి ఈ మూగ జీవాలని బలి చేయటం వేరు. ఇదిగో మామలు, బాబాయిలు, చివరిసారిగా చెప్తున్నా, ఈ కోళ్ల పందెం ఆపితే సరి. లేదంటే నా వెనకాల జనాల్ని చూశారుగా, నిమిషంలో రామదండులా వచ్చి రచ్చ రంబోలా చేస్తారు. ఇదిగో సత్యభామ, ఎందుకు అనవసరంగా కొడుపుంజలు అలా ఒగ్గేశావు? చెంచక్క కోసుకుంటే బిర్యానీ చేసుకునేవాళ్ళం కదా. కొట్టాల్సింది వాళ్ళని కాదు, నిన్ను. ఇక్కడి నుంచి పో. అనవసరంగా వాళ్ళని కెలుక్కున్నావు. ఆ తర్వాత వాళ్ళిచ్చే ఎదురు దెబ్బలకి పారిపోవాలి. ముందు పోయి ఇక్కడి నుండి పొమ్మన్నానా? పిన్నులు, అట్టలు, ఆపండి. అయిపోయాం. అబ్బా, అమ్మా, అమ్మా, తల్లే, అమ్మా. ఇంకొకసారి అమాయకపు మూగ జీవాలతో ఆటలాడతారా? ఇంకొకసారి మీ స్వార్థం కోసం మూగ జీవాల ప్రాణాలు తీస్తారా? మళ్ళీ ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేశారో కోళ్లకు కట్టిన కత్తులు మీ కాళ్లకు కట్టి మీతోనే పందాలు కడతాను. ఏమనుకుంటున్నారు? పొడికి నుంచి. ఓరి నాయనో, దీని కోపం, పౌరుషం, ప్రతాపం చూస్తుంటే అచ్చుగుద్దినట్టు చిట్టి నోట్లో నుంచి ఊడిపడినట్టుంది. సాధ్యమైనంత వరకు దీన్ని కంట్రోల్లో పెట్టాలి, లేదంటే నా చెయ్యి దాటిపోయే ప్రమాదం ఉంది. నన్నేమైనాను
నా ఊరినేమన్నా అన్నావు అనుకో తిత్తు తీగలను జాగ్రత్త. అబ్బో అంత తీత్తులు మేము తీయలేం. మరి నీకంత నమ్మకంగా ఉంటే నీ కొడుకే గెలుస్తాడని పందెం గట్రా. ఏటి నా కొడుకు గెలుస్తాడని పందెం కట్టాలా? సరే నీకంత తేటగా ఉంటే నేనేం చేస్తాను? నా కొడుకు గెలుస్తాడని ఇదిగో ఈ బుల్లెట్ పందెం కడుతున్నాను రా. ఆడు గనక ఓడిపోతే ఈ బుల్లెట్ నీకు ఇచ్చేస్తాను. వెంకటాపురం వాడికి ఎకసకాలు ఎక్కువైపోయినాయి రోయ్. ఈడు కొడుకే గెలుస్తాడని ఈడు కొడుకు బండి తాకట్టెడుతున్నాడు. ఇదంతా ఎందుకే? నువ్వు వేటి పెడతావు చెప్పు. రేయ్ నీ కొడుకు గనక గెలితే నేను 1,00,000 రూపాయలు ఇస్తాను. ఇదిగా సరే సరే చూద్దాం. ఇంకా సేపట్లో పోటీ మొదలవుతుంది కదా, అందులో నా కొడుకు గెలిచాడే అనుకో ఈ 1,00,000 రూపాయలు నాయి. ఓడాడనుకో ఈ బండి నీది. రేయ్ విన్నావా? ఇంకా సేపట్లో వెంకటాపురం వాడికి నరసింహపురం వాడికి పోటీ జరగబోతుంది. ఇందులో మన కాటరాజు గెలిచాడనుకో ఈ బండి మనది. మాధవ్ గెలిచాడనుకో ఈ 1,00,000 ఆడిది. సోదాపహ ఇదిగో ఈ 1,00,000 ఈ బండి తాళం నీ దగ్గర పెట్టుకో. పోటీ పూర్తయ్యాక నేను తీసుకుంటాను. నీ కొడుకు మీద ఎంత నమ్మకంరా? ఆడిట్లాంటి పందాలు ఒంటి చేత్తో గెలిచాడా? మీ నరసింహపురం వాళ్ళకి బొమ్మ చూపించేస్తాడు. రెడీగా ఉండండి. జెండా ఊపగానే మీ అందరూ ముందుకెళ్ళి అక్కడున్న మూటలు మీ ట్రాక్టర్లో వేసుకొని అదిగో అక్కడున్న రిబ్బన్ దాకా వెళ్ళాలి. అట్టా ఎవరైతే ముందుగా వెళ్ళి ఆ రిబ్బన్ని గుద్దుతారో వాళ్లే ఈ పోటీలో విజయం సాధించినట్టు. ఇంకెందుకు ఆలస్యం? అందరు రెడీయే కదా? అరే వీరాజు జెండా ఊపరా. ఎస్ అదే స్పీడ్, అదే ఓవర్టేక్ కంటిన్యూ చేయి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఏంటి? అవతల ట్రాక్టర్ పోటీలు జరుగుతున్నాయి, వెళ్ళి చూసొద్దామా? అవి మగవాళ్ళకి మధ్య జరిగే పోటీలు, మనకెందుకు? ఇదిగో ఇలా అంటున్నానని ఎవరు ఏమనుకోకండి. మనిద్దరిది ఒకటే ఏజ్ కదా, అండిగిండి ఎందుకు? ఎంచక్క పేరు పెట్టి పిలుచుకోవచ్చు కదా. అవును, పిలుచుకోవచ్చు. ఇక నుండి నేను నిన్ను సుభద్ర అంటాను, నువ్వు నన్ను సత్యభామ అను. అలాగే సత్యభామ. ఓకే. అదిగో అటు లడ్డూల పోటీలు జరుగుతున్నాయి, అటు వెళ్దాం పదండి. సరే.
ఇక్కడే వెంకటాపురం నరసాపురం మధ్య జాతర జరుగుతుంది. ఆ. వారిని లడ్డూల పోటీలు ఈ రోజు నా ఛానల్కి బోల్డ్ అంత కవరేజ్ వచ్చింది. ప్రతిదీ వదలకుండా ప్రతిదీ ఫోటోలు తీసుకుని నా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను. ఒరేయ్ నువ్వు రాసుకోరా. నీ పేరేంటమ్మా? సత్యభామండి. ఈ లడ్డూల పోటీల్లో సత్యభామ 40 లడ్డూలు చేసి ఘన విజయం సాధించింది. అమ్మా, నువ్వు లడ్డూలు చేస్తుంటే చేయి తిరిగిన అమ్మాయిలా అనిపించింది. ఇంతకీ
లడ్డూలు చేయడంలో అనుభవం ఉందా ఏంటి? ఏం లేదండి. ఏదేమైనా ఈ పోటీలో విజయం సాధించి 10,000 రూపాయల బహుమానాన్ని గెలుచుకున్నారు. ఇదిగోమ్మా 10,000 తీసుకో. మీరు చేసిన లడ్డూలను కూడా మీరు తీసుకెళ్ళొచ్చమ్మా. అవతారం అక్క, దాన్ని చూసావా? అచ్చుగుద్దినట్టు మిఠాయి కొట్టి చిట్టమ్మలాగే లడ్డూలు చేసింది. తల్లి పోలికలు తల్లి లక్షణాలు ఎక్కడ పోతాయక్క? దాని రక్తంలోనే ఉందక్క అలా చేయడం. ఇందాకేమో దానికి లడ్డూలు చేయడం ఏమొచ్చు అన్నావు, ఇప్పుడేమో తల్లి లక్షణాలు ఎక్కడికి పోతాయి అంటున్నావు. ఏ బుద్ధులైతే ఏ పోలికలైతే దానికి రాకూడదు అనుకున్నాను, అవే బుద్ధులు అవే పోలికలు వచ్చేసాయి. సిట్టెమ్మ కూడా అంతే కదక్క, తన మన తేడా లేకుండా అందరితో కలిసిపోయేది. ఇదిగో ఇప్పుడు సత్యభామ కూడా అంతే. అడ్డమైన వాళ్ళందరితో కలిసి తిరిగి నా పరువు తీస్తుంది. ఇంటికెళ్ళాక దాని పని గట్టిగా చెప్తాను. బాబు ఒక్క నిమిషం. చెప్పండి. ఇంతకు ముందు మైకులో కాకినాడ కాంతమ్మ అని పేరు విన్నాను. కాకినాడ కాంతమ్మ అంటే నేను ఓడిపోవడానికి కారణం ఆవిడే కదా. అవును సార్, ఆవిడ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? నేను ఆవిడ్ని కలవాలి బాబు. దయచేసి ఆవిడెక్కడుందో చెప్పగలరా? ఆవిడ? ప్లీజ్ బాబు, ఆవిడతో నాకు చాలా పనుంది. దయచేసి ఆవిడెక్కడుందో కాస్త చెప్పండి బాబు. ఇంతకు ముందే ఆవిడ గురించి మైక్లో విన్నాను. అంటే ఈ గుడి చుట్టుపక్కల్లో ఎక్కడో ఉండే ఉంటుంది. నువ్వు కూడా చూసే ఉంటావు. తెలిస్తే చెప్పు బాబు. బాబు ప్లీజ్ బాబు, బాబు